మెదక్ గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా ఈ మెదక్ గడ్డ నుంచే తెలంగాణ పోరాటం ఆవిర్భావం అయిందని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు. గజ్వేల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంను దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టారని, ప్రగతి పథంలో తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియాలో కేసీఆర్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెంకట్రామరెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు లోనైందని పార్టీని స్థాపించి తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణలో ప్రజలు బాగుంటారు. వివక్షకి ఏదైతే గురైందో ఆంధ్ర పాలనకు ఏదైతే మనం నష్టపోయినామో ఆ నష్టాన్ని అంతా కూడా సవరించుకోవాలంటే తెలంగాణ రావాలి. తెలంగాణ చేయడమే కాకుండా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అహర్నిశలు కృషి చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా లేని విధంగా ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక బాటలో తీసుకెళ్ళి చిన్న రాష్ట్రమైన తెలంగాణను భారతదేశంలో నలుమూలల్లో ప్రతి ప్రజకు తెలిసే విధంగా అభివృద్ధికి మోడల్, సంక్షేమానికి మోడల్ చేసింది కేసీఆర్. మరి మాయ మాటలు చెప్పి ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణకు గట్టి పునాదులేసి తెలంగాణను ఇవాళ దేశంలోనే ప్రతిష్టంగా నిలబెట్టిన కేసీఆర్ గారి మీద సోషల్ మీడియాలో ప్రజలను మోసగించి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి ఏది కూడా ప్రజల మైండ్ గేమ్ ఆడి ఇవాళ ప్రజలకు 4 బాండ్ పేపర్లు ఇచ్చి ప్రజలను మోసగించి